గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారికి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ అండ్ కన్వీనర్స్కి, తర్వాత ప్రిన్సిపల్స్కి, అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీస్కి, హెచ్డబ్ల్యూస్కి, మ్యాట్రన్స్కి, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలండి. థ్యాంక్ యూ సార్. Mainly today's meeting we are doing with the intention that hostel supervision and hostel monitoring, supervision plus monitoring. Supervision happens by the concerned people who are present in the hostel. You can be a hostel warden, you can be a principal, in charge principal, teacher, cook, Kamati also. Day-to-day operation చూసుకుంటారు. And then monitoring happens by the division level officer, district level officer, mandal level officers. ప్రతిరోజు వెళ్ళి చూసుకుని ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయో చెక్ చేస్తారు. You all know that all these hostels, all the poorest of poor people study. You have to do much coordination also. Coordination with medical doctor, coordination with BNN, coordination with MPDO for cleaning of tank, coordination with Panchayat. Second is the coordination with medical officers, regular medical camps. If a child is not feeling well, inform parents on time. At least 15 days or at least 1 month, one medical checkup. Taking them to the hospital on time. Even if a child has gone to the hospital, home, whether the follow-up is done or not, is the second. That is the third factor where the supervision work and the monitoring is necessary. Fourth, cleaning of your rooms, cleaning of storerooms. మేనేజ్మెంట్ గురించి ఈ రివ్యూ మీటింగ్ గవర్నమెంట్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రివ్యూ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సార్ బ్రీఫ్గా అబౌట్ ద డిపార్ట్మెంట్. సార్ మన టోటల్ జిల్లాలో, ఇక్కడ కొత్త జిల్లాలో 67 ప్రీ మెట్రిక్ హాస్టల్స్, 67 ప్రీ మెట్రిక్ హాస్టల్స్ సార్. తర్వాత 31 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ సార్. ఆల్ వెల్ఫేర్ సార్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి 67 ప్రీ మెట్రిక్, 31 పోస్ట్ మెట్రిక్, తర్వాత 15 రెసిడెన్షియల్ స్కూల్స్ రన్ అవుతున్నాయి సార్. అదే స్టాఫ్ ప్యాటర్న్ చూసుకుంటే మనము టోటల్ ఈ హాస్టల్స్కి సంబంధించి 9 మంది అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్స్, తర్వాత 60 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, తర్వాత 9 మంది ప్రిన్సిపల్స్ అండ్ అలాగే క్లాస్ ఫోర్ స్టాఫ్ 250 మంది దాకా క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ అందరు కూడా పనిచేస్తున్నారు సార్ ఫర్ ద సేక్ ఆఫ్ ది స్టూడెంట్స్. తర్వాత ఈ విధంగా మనకి స్ట్రెంగ్త్ వైజ్ సార్ యాజ్ ఆఫ్ నౌ టుడే మనకి టోటల్గా ఈ ప్రీ మెట్రిక్ హాస్టల్స్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్లో 5564 మంది ఓటర్స్ చదువుకుంటున్నారు సార్. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ టోటల్ స్ట్రెంగ్త్ 5325 మంది టోటల్గా చదువుకుంటున్నారు సార్.